నమస్కారం. మన ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫిబ్రవరి 8, 2026 ఆదివారం నాటి పంచాంగ వివరాలు మరియు ద్వాదశ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భాను సప్తమి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య అప్డేట్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలు చూద్దాం. సంవత్సరం విశ్వశు ఆయనం ఉత్తరాయణం, మాసం మాఘమాసం, పక్షం కృష్ణపక్షం, తిథి సప్తమి, నక్షత్రం స్వాతి. ముఖ్యమైన సమయాలు ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు ఉంటుంది. ఏదైనా మంచి పని ప్రారంభించడానికి ఇది అనుకూలం. అలాగే రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:06 వరకు ఉంది. ఈ సమయంలో శుభకార్యాలను ప్లాన్ చేయకండి. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఇది భాను సప్తమి. ఆదివారం రోజున సప్తమి తిథి రావడం చాలా విశిష్టమైనది. ఈ రోజు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక ద్వాదశ రాశి ఫలాల విషయానికి వస్తే మేషం పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభవార్తలు వింటారు. వృషభం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. మానసిక ప్రశాంతత కోసం దైవ ప్రార్థన చేయండి. మిథునం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయం అందుతుంది. ఆనందంగా గడుపుతారు. కర్కాటకం వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సింహరాశి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. కన్యా రాశి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. మాట తీరుపై నిగ్రహం అవసరం. తులారాశి భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. వృశ్చికం శత్రువులపై విజయం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ధనుస్సు పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మకరం ఇంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుంభం ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. మీనం మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. చూశారుగా ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. భానుసప్తమి సందర్భంగా ఉదయాన్నే సూర్య దర్శనం చేసుకోవడం మీ రాశికి మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి.